2019 సార్వత్రిక ఎన్నికల్లో అవినీతి రాజ్యమేలుతోందని ప్రజాశాంతి అధ్యక్షుడు కెఏ పాల్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలను ఓటర్లకు పంపిణీకి మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఈవీఎం కూడా సరిగ్గా పనిచేయలేదని, ఇది మోదీ కుట్రలో భాగమేనని, దీనికి ఈసీ సపోర్ట్ చేసిందని ఆరోపించారు. ఆకాశాన్ని అంటుకుంది మన దేశంలోని అసలు నిజంగా ఆకాశం కంటే ఎత్తేదేదని ఉంటే అంత దూరం వెళ్ళిందని ఈరోజు రుజువులు అయిపోయాయి. ఉదయం 5:30 గంటల నుండి ఇప్పుడు 8:30 అయింది. చూడండి, మీడియా మిత్రులందరూ పనిచేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్కి మీడియా మిత్రులు ఏదో ఒక ఛానల్ వచ్చింది. ఒక్క 5 పోలింగ్ బూతులు తప్ప నేను పర్సనల్గా భీమవరంలో 5 నరసాపురంలో 5 పోలింగ్ బూతులకి వెళ్ళా. ఒక్క పోలింగ్ బూత్లోనైనా ఈవీఎం మెషిన్లు పనిచేసాయా? మొత్తం ప్రజలందరూ చెప్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ 10% ఓట్ బ్యాంక్ పడిపోయిందని ఎలాగన్నారు? ఫస్ట్ 1 అవర్ 2 అవర్ ఏంటిది ఈ డ్రామాస్? 45 పోలింగ్ బూతుల్లో 50లో అంటే 90% ఈవీఎం మెషిన్లు పనిచేయాలి. నేను చెప్పడం కాదు, ఇది మీడియా చెప్పింది, ప్రజలందరూ చూశారు. వేలు లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. తెల్లవారు లేచిపోయి 7 గంటలకు ఓటేద్దామని 5:30 నుంచి లైన్ కట్టారు. సుఖమే ఉంది. అనేక మెషిన్లు 9:30 10 వరకు పనిచేయలేదు. కొన్ని 2 గంటల వరకు బేతపూడి, అది ఎవరు ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళొచ్చింది సరిపల్లి, 2 గంటల వరకు పనిచేయలేదు. 3000 మంది ఓట్లు ఉన్నాయి. అంటే ప్రతి మెషిన్లో చిన్న 5 మాత్రం 200 100 150 మందితో ఉన్నాయి, పనిచేసాయి. ఇంతకంటే దారుణం అంటే సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పినప్పుడు మనం విన్నామా? జనవరి 2018లో ఈ మోదీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ దేశాన్ని నాశనం చేస్తుంది అని 4 సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిలు, దేశ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు లేదా, అన్ని పార్టీల నుంచి. కానీ రాత్రి మీద వేల రూపాయలు ఇంటింటికి పర్సన్కి, అన్ని పార్టీలు, లక్షలేమో లీడర్స్కి, కోట్లేమో పెద్దలకి, కోట్ల రూపాయలు ఇచ్చి డ్రాప్ చేయించుకోవడం, క్రాస్ ఓటీ. ఎప్పుడు వస్తుంది మన దేశం? ఎప్పుడు బాగుపడుతుంది మన దేశం, మన రాష్ట్రం? కష్టపడదాం అంతే, బాగుపడినంత వరకు కష్టపడదాం. ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేసాం బ్రిటిష్ వాళ్ళతో, ఎంతమంది ప్రాణాలు పెట్టారు. ఇంక ఇది వరస్ట్ సిచ్యువేషన్. ఆ బ్రిటిష్ పాలన ఉంటేనే బాగుండేమో. ఈ పనికిమాల పార్టీలన్నీ వచ్చి ప్రజాస్వామ్యం పేరుతో ఇంత రాష్ట్రాన్ని కనీసం వాళ్ళు కట్టిన బ్రిడ్జ్లేనే ఉన్నాయి, ఇప్పుడు కొన్ని బిల్డింగ్లేనే ఉన్నాయి, కొన్ని వీళ్ళు కట్టిన ఏమి ఉండవు. ఏ రోడ్డు 5 సంవత్సరాలు లాస్ట్ చేయట్లేదు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.